హాయ్ హలో నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి భారతీయులు చాలామంది ఎడ్యుకేషన్ మీద మక్కువతోటి అమెరికా, ఇంగ్లాండ్ లేదు జపాన్, జర్మనీ, కెనడా లాంటి పెద్ద పెద్ద కంట్రీలకు చదువు కోసం పోవటం అనేటువంటి జరుగుతుంది. చదువు కోసం పోయినటువంటి వ్యక్తులు చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగాలు తీసుకొని సంపాదించుకొని అక్కడే సెటిల్ అవుతున్నటువంటి పరిస్థితి. గత ఒక 30 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇతర దేశాలలో సెటిల్ కావడం అనేటువంటి జరిగింది. అయితే చాలామంది భారతదేశం మీద మక్కువతోటి తను కష్టాలు పడి సంపాదించినటువంటి డబ్బుల్ని అక్కడే పెట్టుకోకుండా, పెట్టుబడులు పెట్టకుండా ఇండియాలో తల్లులకు, తండ్రులకు, అక్కలు, బావలకి లేదు బంధువుల్ని, ఫ్రెండ్స్ని నమ్మి ఇక్కడ ఆస్తులు కొనమని ఫ్లాట్స్, ఇండ్లు, వ్యవసాయ భూములు కొనమని చెప్పేసి పెద్ద ఎత్తున కొన్ని కోట్ల కొలది డబ్బుల్ని ఈ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి పంపడం అని జరుగుతాం. ఏం జరుగుతుంది? నమ్మకంగా కొంతకాలం పాటు ఈ ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి బంధువులు, తల్లిదండ్రులు కానీ ఇంక్లూడింగ్ తల్లిదండ్రులతో సహా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. అలా ఏం జరుగుతుంది? వాళ్ళ కోట్ల కొద్ది రూపాయలు అక్కడ తినకుండా, తాగకుండా, ఖర్చు పెట్టకుండా ఇండియాలో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు డబ్బులు పంపించి ఆస్తులు కొనుగోలు చేయమనంటే వాళ్ళు ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన సమయంలో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎన్ఆర్ఐస్ అందుబాటులో ఉంటలేరు. అయితే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు వచ్చిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేస్తాం, మీకు ఆ లోపల మా పేరు మీద చేయించుకుంటామని తల్లి, తండ్రి, అన్నలు, అక్కలు లేదు కొంతమంది రిలేటివ్స్, ఇంకా దగ్గరగా ఉండేటటువంటి క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని తన పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళ యొక్క మైండ్ మొత్తం బ్లాక్ అవుతుంది. ఏ రకంగా ఈ ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ఆస్తిని కాజేయాలనేటటువంటి ఒక కుట్రలు, కుతంత్రాలు, పథకాలు వేస్తూ వాళ్ళ యొక్క ఆస్తుల్ని గుంజుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. చాలామంది ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి డబ్బులతోటి ఆస్తులు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయమంటే చేయకపోవడం, చీట్ చేయటం, ఇబ్బందులు పెట్టడం, వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ మీద దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, వాళ్ళ మీద ఇంకా క్రిమినల్ కేసులు పెట్టి నిన్ను ఇండియా నుంచి బయటికి పోకుండా చేస్తా అనేటటువంటి పాస్పోర్ట్ సీజ్ చేయిస్తా, నీకు వీసా క్యాన్సిల్ చేయిస్తా అని రకరకాలుగా ఈ నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ని విపరీతంగా బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, రకరకాల దాడులు చేస్తూ ఈ ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ఆస్తుల్ని కాజేస్తున్నటువంటి వైనం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఈ భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇతర దేశాలు ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఆస్తుల్ని కుటుంబ సభ్యులు ఇంక్లూడింగ్ తల్లి, తండ్రి, అన్నలు, తమ్ములు, చెల్లెళ్ళతో సహా మరి గ్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమైనా అడిగితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా చాలామంది, మెజారిటీ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ ఫోన్ల మీద ఏం చేయాలనేటటువంటి పద్ధతులలో రకరకాల వ్యక్తులు మనల్ని సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒకటి, మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ట్రాన్స్ఫర్ పెట్టినటువంటి ప్రతి అకౌంట్ మీ దగ్గర లెక్క ఉంది. వాటన్నిటిని కూడా మీరు తీసుకోండి. ఒక్క న్యాయవాదిని మీరు కాంటాక్ట్ చేయండి. మీరు మీ ఆస్తులను ఆక్రమించుకున్నటువంటి వ్యక్తుల మీద క్రిమినల్ కేసులు పెట్టండి, చీటింగ్ కేసులు పెట్టండి. వాళ్ళ కాడ ఉన్నటువంటి ఆస్తుల్ని, ఇండ్లు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, లేదు ఫ్లాట్లు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, ఆస్తులు ఏవైనా సరే మీ సొమ్ముతోటి, మీ ప్రాపర్టీతోటి, మీ కష్టంతో కనుక్కున్నటువంటి ఈ ఆస్తుల్ని రికవరీ చేసుకున్నటువంటి ఒక మార్గం ఉంది. ఏం భయపడకండి. మీకు కావాల్సినటువంటి న్యాయ సహాయం చేయడం కోసం ఇండియాలో చాలామంది అడ్వకేట్లు ఉన్నారు. ఏం భయపడద్దు. మీ యొక్క ఆస్తుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ అందరికి కూడా ఈ సందర్భంగా ఒక అవగాహన కోసం ఈ వీడియోని మేము పెడతాం. థ్యాంక్ యూ.